ఎన్నిసార్లు చెప్పినా మా పిల్లలసల మాటే వినరు. మీకు కూడా ఇలా అనిపిస్తూ ఉంటుంది గదా! తెలుసు. పేరెంట్స్‌గా ఈ కంప్లెయింట్ ఉండని వాళ్ళే ఉండరేమో. మనం రోజంతా చాలా పనుల్లో బిజీగా ఉంటాం. ఒక పక్క ప్రొఫెషనల్ వర్క్ అని, ఇంట్లో వర్క్ అని, బయట వర్క్ అని, ఆ వర్క్ లోడ్ వల్ల కొంచెం ఫ్రస్ట్రేషన్‌తో, చిరాకుగా, విసుక్కుంటూ ఉంటాం. అదే టైంలో ఏ కిచెన్‌లో నుంచో ల్యాప్‌టాప్ ముందు వర్క్ చేసుకుంటూనో, "అరే నాన్న నీ టాయ్స్ అన్నీ క్లీన్ చేసుకో, వచ్చి నీకు డిన్నర్ పెడతాను" అని చెప్తాం. కానీ వాళ్ళు వినరు. ఇంకా ఆడుకుంటూనే ఉంటారు. 10 నిమిషాల తర్వాత వచ్చి చూసేసరికి అన్నీ అక్కడే పడేసి ఉంటాయి. ఇంకా మనకి నెక్స్ట్ లెవెల్ కోపమొచ్చేస్తది. ఎన్ని సార్లు చెప్పినా వినవేంటి? టాయ్స్ అన్నీ పెట్టుకోమని చెప్పాను కదా! ఇంకా అన్నీ అక్కడే పడేసావా? మాట వినవా నువ్వసలు? అని విసుక్కుంటాం. పిల్లలు మాట వినట్లేదు అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారో, లేకపోతే మన మీద రెస్పెక్ట్ లేదనో కాదు. వాళ్ళని మనం కంట్రోల్ చేస్తున్నామని అనిపించినా, లేదంటే రష్ చేస్తున్నాం అంటే తొందర పెడుతున్నాం అని అనిపించినా, వాళ్ళ బ్రెయిన్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. మాటల కంటే మన టోన్ వాళ్ళకెక్కువగా వినిపిస్తుంది. మన వాయిస్‌లో కోపం, ఫ్రస్ట్రేషన్ ఉంటే వాళ్ళ బ్రెయిన్ ఆటోమేటిక్‌గా ఒక డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. కోఆపరేటివ్ మోడ్‌లో ఉండదు. అందుకనే వాళ్ళు మనకి కోఆపరేట్ చేయరు. మన మాట వినరు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మన మాట వినాలంటే వాళ్ళకెలా చెప్పాలి? ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చే ముందు ఒక కనెక్షన్ క్రియేట్ చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేస్తూనో, వాళ్ళ చేతులు పట్టుకుంటూనో, ఒక ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ, "నాన్న డిన్నర్‌కి ముందే టాయ్స్ అన్నీ మనం సర్దేసుకుందాం. మన ఇద్దరం కలిపి సర్దుకుందామా? లేదా ఎవరు ఫస్ట్ టాయ్స్ సర్దుకుంటారో చూద్దామా?" ఇలా ఒక సింపుల్ టోన్‌లో మనిద్దరం ఒకే టీమ్ అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఆ పని చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా చేసినప్పుడు పిల్లలకు మన మాటలు కాదు, మన కనెక్షన్ వినిపిస్తుంది. అందుకే కనెక్షన్ ఫస్ట్, ఇన్‌స్ట్రక్షన్ నెక్స్ట్. ఇదే ఆ మ్యాజిక్ ఫార్ములా. సో, ఈ మ్యాజిక్ ఫార్ములాని ఫాలో అవ్వటానికి మీరు రెడీయా? ఇలాంటి పేరెంటింగ్ విషయాలు ఇంకా ఎన్నో నేర్చుకుందాం. మళ్ళీ కలుద్దాం. బాయ్.